మనం సాధారణంగా ముందుకు నడుస్తూ ఉంటాము, కానీ అడుగులు వెనక్కి వేస్తూ వ్యతిరేక దిశలో నడవడమే రివర్స్ వాకింగ్. మామూలుగా నడిచేటప్పుడు అడుగులు ముందుకు వేస్తే మొదట మడమ భాగం నేలకు ఆనుతుంది, ఆ తరువాత కాలు మొత్తం కూడా నేలపై ఆనుతుంది. కానీ రివర్స్ వాకింగ్లో ఇందుకు పూర్తి భిన్నంగా కాలు వెనక్కి వేసే సమయంలో ఫస్ట్ కాలి వేళ్ల భాగం నేలకు ఆనుతుంది, ఆ తరువాతే పాదం మొత్తం కూడా నేలకు తాగుతుంది. ఇలా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ రివర్స్ వాకింగ్ చేయటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. సాధారణ నడక కంటే రివర్స్ వాకింగ్ లోనే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడికల్ ప్రకారం మామూలుగా గంటకు 3.5 మైళ్ళ వేగంతో నడిస్తే 4.3 మెట్ క్యాలరీలు బర్న్ అవుతాయని తెలిపింది. అదే సమయంలో రివర్స్ వాకింగ్ వలన 6.0 మెట్లు బర్న్ అవుతాయని వెల్లడించింది. కాబట్టి వేగంగా నడవడం కంటే రివర్స్ వాకింగ్ నిమిషానికి 40% ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ రివర్స్ వాకింగ్ వలన ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్స్ ఆర్థరైటిస్ ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది కండరాలను బలోపేతం చేసి మోకాళ్ళు, నడుము నొప్పి ఉన్న వారికి ఉపశమనాన్ని అందిస్తుంది అని చెప్పారు. ఇక రివర్స్ వాకింగ్ వలన సమతుల్యత మెరుగుపరుస్తుంది అని పేర్కొన్నారు. ఈ తరహా వాకింగ్ వలన ముఖ్యంగా తొడ వెనుక భాగంలోని కండరాలు మరింత బలంగా మారుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా స్టెబిలిటీ, కండరాల మధ్య సమన్వయము మెరుగుపడుతుంది అని వివరిస్తున్నారు. ఫలితంగా పడిపోయే ప్రమాదం తగ్గుతుంది అని, ముఖ్యంగా వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. రివర్స్ వాకింగ్ వలన కీళ్లపై ఒత్తిడి తగ్గి కండరాలు బలోపేతం అవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వెన్నునొప్పి, మెడనొప్పి, గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు అని వెల్లడిస్తున్నారు. ఇంకా బ్యాలెన్సింగ్ పెరిగి శరీరాకృతి మెరుగుపడుతుంది అని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.